హాయ్ ఫ్రెండ్స్, ఉపాసన కొణిదెల మెగాస్టార్ ఫ్యామిలీకి చెందినటువంటి కోడలు, ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే నటుడు రామ్ చరణ్ యొక్క భార్య. ఇటీవల ఆమె ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి చెప్పడం చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఇది ఎందుకు చేస్తారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది డాక్టర్ సహాయంతో ఒక స్త్రీ యొక్క ఎంబ్రియో అంటే అండాలను తీసి దాన్ని పురుషుని యొక్క వీర్యంతో కలిపి ఎంబ్రియోగా తయారు చేస్తారు. అయితే ఈ ఎంబ్రియోని భవిష్యత్తులో ఉపయోగించడానికి విట్రిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ చేస్తారు. విట్రిఫికేషన్ అంటే ఈ విధంగా ఏర్పడినటువంటి ఎంబ్రియోని భవిష్యత్తులో ఉపయోగించడానికి ద్రవ నత్రజనిలోని -80°C దగ్గర ఫ్రీజ్ చేస్తారనమాట. అయితే ఉపాసన గారు చెప్పినట్లుగా తనకి ఫ్యూచర్ లో చాలా గోల్స్ ఉన్నాయని, అలాగే ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాతే పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారండి. అయితే ఈ విధంగా ఎగ్ ని ఫ్రీజ్ చేసినప్పుడు కూడాను ఆ జంట మాత్రం సహజంగానే క్లిన్ కారా అనేటటువంటి ఒక పాపకి జన్మనిచ్చారండి. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఉపాసన గారు కేవలం వ్యాపారవేత్త ఆ విధంగానే అనుకున్నాం, కానీ ఆమె చాలా మంచి సంఘ సేవకురాలండి. అటు కన్నవాళ్ళు చూస్తే అపోలో యజమానులు, ఇటు అత్తవారు చూస్తే మెగా ఫ్యామిలీ. అయినప్పుడు కూడా ఉపాసన గారు ఆర్థిక స్థిరత్వం అలాగే గోల్స్ పైన దృష్టి పెట్టారని అంటే నిజంగా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ అండి. అయితే ఈ సెల్ఫ్ ఫ్రీజింగ్ గురించి వీలైతే ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, డోంట్ మిస్ ఇట్.